ఆయన నిన్న మాట్లాడినటువంటి విధానం, మీ అయ్య జాగీరా ఇది తెలంగాణ, మీ అయ్య జాగీరా అని ఎట్లంటావు నువ్వు? తెలంగాణ సమాజం మొత్తం కూడా అవు మా అయ్య జాగీరే అంటే. బీజేపీ వాళ్ళు అయితే అవుట్ రైట్గా మీరు అసలు సభకు పర్మిషన్ ఎందుకు ఇవ్వరు, అర్బన్ నక్సలైట్లకి ఓవైసీలకు ఇస్తారు తప్ప వీళ్ళకి ఇవ్వరా? ఆయన మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ పోలీసులను కూడా ఇవ్వాలి ప్రభుత్వం, ఎందుకు ఇవ్వలే నాకు తెలుసు. కోడి చెరువు సంగతి ఏది చెప్పు అని అంటారు. హైడ్రా ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. తర్వాత నువ్వు నీ అయ్య జాగీరా అని నువ్వు గుణపాలు కూర్చున్నావు నువ్వు. నమస్తే. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్ తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నది, ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నది, ప్రజలు ఏం ఆలోచించాలి ఈ ఎపిసోడ్ తర్వాత, ఇది చాలా డిస్కస్ చేయాల్సిన అంశం. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ లేదు, అయిపోయింది, అసలు ఇక తెలంగాణ వాదం ఎక్కడిది అని చర్చని కొంతమంది తీసుకొస్తున్న నేపథ్యంలో ఒక బలమైన చర్చని మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లేవనెత్తింది, ఆ తెలంగాణ వాదం అన్న చర్చని. అందుకే మనం తెలంగాణ ఉద్యమకారుల చేత, తెలంగాణ నాయకుల చేత వరుసగా దీని మీద డిబేట్స్ చేస్తున్నాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు రఫీ ఉన్నారు, డిస్కస్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో మీకు ఎట్లా అనిపించింది ఓవరాల్గా ఆయన నాగేశ్వర్ గారి ఎపిసోడ్? మనం ఒక ఇంటర్వ్యూ చేసినాం, దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఒక రౌండ్ టేబుల్ సమావేశం, ఎందుకంటే ఆయన మీద జరుగుతున్న దాడి మీద సోమాజిగూడలో. దాని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ బ్యాచ్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడడం, అది పీక్ లెవెల్కి వెళ్ళింది. దాని తర్వాత మన తొలి వెలుగులో పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జా వ్యవహారం తీసుకొచ్చిన తర్వాత ఇంకొక టర్న్ తీసుకున్నది. చివరికి అది పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యేంత వరకు వచ్చింది. ఆయన నిన్న మాట్లాడినటువంటి విధానం, మీ అయ్య జాగీరా ఇది తెలంగాణ, భారతదేశంలో ఉన్న తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమే, నేను ఎక్కడికైనా పోతా, రాహుల్ గాంధీ వాయనాడు పోలేదా, కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయలేదా, సో ఇట్లా మాట్లాడుతూ నేను తెలంగాణకు వస్తా, ఇక్కడ కూడా జనసేన ఉంటుంది అని మాట్లాడిన సందర్భం. ఈ టోటల్ ఎపిసోడ్ మీకు ఎట్లా కనిపించింది? వాస్తవానికి ఏంటంటే తెలంగాణ సమాజం, ముఖ్యంగా ఉద్యమకారులు అందరు కూడా పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతగా ఉండాలి. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ వచ్చేసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉద్యమం అవి ఇవి కాకుండా నిర్మాణం మీద అందరు ఉన్నారు. తర్వాత కొన్ని పార్టీలు వచ్చినాయి, 10 ఏళ్ళు పాలించినాయి, ఇప్పుడు ఒక పాలన జరుగుతూ ఉంది. ఇట్లాంటి స్తబ్దతలో ఆయన ఒకటేసారి వచ్చి ఆయన ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చిండో, ఆ ప్రజెంటేషన్లో ఆయన ఏదైతే పలికిండో, ఆయన పలుకులనే మనం ఏం అనలైజ్ చేసినామంటే ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదనే ఆయన చెప్పిండు. ఓకే, ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయి ఉన్నా ఆయన ఫ్యాన్స్ అన్న ఆయన అభిమానంతో ఆయన దిక్కు వచ్చేటోళ్ళు. కానీ ఆయన చెప్పకనే నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాను, నాకు ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేదు, తెలంగాణలో నాకేముంటుంది అని అనగానే ఆయనే ఇక్కడ ఆయన ఫ్యాన్స్ కూడా నిరాశ చెందినరు. వాస్తవానికి నేను ఇక్కడ వస్తా, మీకోసం పనిచేస్తా, నేను నిలబడతా, తెలంగాణలో ఆకాంక్షలు నెరవేరలేదు, తెలంగాణ కోసం పాటుపడ్డోళ్ళు కూడా మీ ఆకాంక్షలు నెరవేర్చలేదు, కాబట్టి నేను మీకోసం 10-12 ఏళ్ళు చూసి ఇప్పుడు నేను మీకోసం వస్తున్నా, నాకు అవకాశం ఇవ్వండి, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, నేను ఎట్లా చేసి చూపిస్తానో చూడండి, నా ప్రణాళిక ఇది అని చెప్పనుండే. ఆయన ఒక లీడర్షిప్ క్వాలిటీలో నాకు నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు, ఏది లేదన్నప్పుడు మరి నువ్వు ఎందుకు వచ్చినావు? దాని అర్థమైన ఇది కూడా అన్నాడు, ఆయనకు ఒక క్యాడర్ ఉంది, ఇక్కడ కొందరు లీడర్లు ఉన్నారు, వాళ్ళు ఫోర్స్ చేస్తే వాళ్ళకు మద్దతు కోసమే వస్తున్నా తప్పితే నా కోసం నేను వస్తలేను అన్నాడు. అయితే ప్రజలు ఆయనకు మద్దతు ఇస్తారు, ఆయన ఫేస్ వాల్యూకి ఏమన్నా ఇస్తారు, కానీ ఆయన కిందోళ్ళని ఎందుకు చేస్తారు ఫ్యాన్స్ అనేది నా అభిప్రాయం. అయితే రాజకీయంగా ఆయనకు ఎవరైతే అడ్వైజ్ చేసినరో, ఏదైతే చేసినరో ఈ రకంగా చేయనుండే, అది వేరే రకంగా పోయింది. ఆయన ఏం మాట్లాడకున్నా బాగానే ఉండేది, ఆయనే నేనేం నేను ఒట్టోని అని చెప్పేసుకున్నాడు. కాబట్టి తెలంగాణ సమాజము ఆయన గురించి ఎక్కువ ఆలోచించి మళ్ళీ సీమాంధ్రుల పాలననా అనే టెన్షన్ కూడా లేదు, ఆయనే నేనేం కాదని చెప్పిపోయిండు. కానీ ఆయన రావడం వల్ల ఏమైందంటే కొన్ని అంతర్గత విషయాలు అన్నీ కూడా మాలాంటి వాళ్ళకు అర్థం చేసుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చిండు. కాబట్టి నేను కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నా. ఇందులో మీరు కనుక్కున్నది ఏంది అంటే, అందులో మీకు కనిపించిన అంశం ఏంది, అందులో ఉన్న రహస్యం ఏంది? అయితే గత 10 రోజుల నుంచే ఈయన June 2కి మీటింగ్ పెడతా అని చెప్తూనే ఉన్నాడు. అందరు కూడా సైలెంటే ఉన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పెద్ద మనుషులు కూడా ముఖ్యమంత్రితో సహా వేరే
మంత్రులు కూడా అందరూ కూడా సైలెంటే ఉన్నారు. ప్రతి ఒక్కడు దేశంలో ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవాల్సిందే. నేను కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ మీటింగ్ పెడితే పెట్టద్దనే బాపతి నేను కాదు, నువ్వు పెట్టు, మేం స్పందించాలన్నా స్పందించద్దా, తెలంగాణ సమాజం మిమ్మల్ని వెల్కమ్ చేస్తుందా పంపిస్తుందా? నార్త్ నుంచి టీఆర్ఎల్డి పార్టీలు, సమాజ్వాదీ పార్టీలు, ఎన్నో ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో, వాటికే ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి అవి. ఇప్పుడు నువ్వు వచ్చేసి ఈడ చేస్తే ఆ గుంపులో నీదో పార్టీ ఉంటుంది, దానికి అంత ప్రిఫరెన్స్ ఏంది? ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చి ఓ మీటింగ్ పెడతా అంటే వద్దంటారా? ఓకే, ఏమన్నా వైషమ్యాలు, ఏమన్నా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అనేది తెచ్చిండ్రు. మరి 10-15 రోజుల నుంచి తేంది నెక్ మూమెంట్లు ఎందుకు తెచ్చిండ్రు? నాకు అర్థమైంది, నేను చెప్తా ఎందుకు తెచ్చిండ్రు. పర్మిషన్ కూడా ఇవ్వలేదు కదా. అదే పర్మిషన్ ఇవ్వలేదు. లాస్ట్ కి ఏదో ప్రెస్ మీట్ కానీ ఇవ్వండి అనేది అడిగినట్టున్నాడు. మొత్తానికి ఇంటి దగ్గర పెట్టిండు. అది పొరపాటు. ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వాలి, ఆయనకు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి. ఆయన మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ పోలీసులను కూడా ఇవ్వాలి ప్రభుత్వం. ఎందుకు ఇవ్వలే? నాకు తెలుసు ఎందుకు ఇవ్వలే అంటే, 1 డే బిఫోర్ ఒక మంత్రి కౌంటర్ ఇస్తుండు తెలంగాణ అవి ఇవన్నీ, మరి 10 రోజుల నుంచి ఇవ్వలే. తర్వాత ఇంకొక కొత్త ఆమె పార్టీ పెట్టింది, ఆమె కూడా వచ్చి ఇట్లా శిల్పాలని మీరు బేరీజ్ చేసుకోండి. జస్ట్ 1 డే బిఫోరే వీళ్ళంతా మొదలు పెట్టిండ్రు, 1-2 days బిఫోరే. అది ఎందుకు చేసిండ్రంటే, మన తొలి వెలుగు ఇరకాటంలో పెట్టింది ప్రభుత్వాన్ని. అది మీకు కూడా తెలియదు. మీరేదో మీ వృత్తిపరంగా మీరేదో లొసుగులు తీసి అది బయట పెట్టేసిండ్రు. వృత్తి ధర్మంగా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తుండ్రు. దాన్ని ఒక తెలంగాణ భూమి పుత్రుడిగా, ఒక జర్నలిస్ట్గా మీరు దాన్ని ఆస్వాదిస్తూ ముందుకు తీసుకుపోతుండ్రు. కానీ దాని వెనుక మీరు చేసిన పని ఏందో, దాని విలువ ఏందో మీకే తెలియదు. ఓకే, అదేంటంటే అది ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేసింది. ఎందుకంటే సభ పెట్టాలనుకో పవన్ కళ్యాణ్ ఏదోదో మాట్లాడిపోతాడు. ఆడ జర్నలిస్టులు కూడా కోడి చెరువు సంగతి ఏంది చెప్పు అని అంటారు. తర్వాత ఆయనకి ఏదో ప్రిపరేషన్ అయినాక మైండ్ సెట్ చేసుకొని ఆయన కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోయిండు, ముఖ్యమంత్రి కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోయిండ్రు. హైడ్రా రంగనాథన్ కూడా తలకాయ పట్టుకున్నాడు మీరు చేసిన పనికి. అక్కడ ఏమైపోయింది, కోడి చెరువు సంగతి తేల్చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు దానికి ప్రూఫ్తో పాటు కళాఖండిగా గట్టిగా బల్లగుద్ది చెప్తున్నారు. మీరు ఇది ఆక్రమణనే, కాదంటే రుజువు చేయని గట్టిగా అడుగుతున్నాను. తెలంగాణ మొత్తం నుంచి ఒక సింగిల్ మ్యాన్గా, ఒక సింగిల్ సంస్థగా అంత పెద్ద ప్రభుత్వాన్ని, అక్కడ ఉప ముఖ్యమంత్రిని ఉక్కిరిబిక్కిరి చేసి వాళ్ళు నీళ్లు నమ్మలేటట్టు చేసినావు. నీ సంగతి నీకే తెలియదు ఉన్నమాట. మరి అది తెలంగాణ సమాజం ఇట్లాంటి వాటిని ఈ రకంగా ఎదుర్కోవాలి. ఎవరి వృత్తి వాడు కరెక్ట్గా నిజాయితీగా కరెక్ట్ చేసినాడు, ఇదే మన ఆన్సర్ ఉంటుంది. స్లోగన్స్, స్పీచ్లు కాదు. నువ్వు చేసే లోతులకు పోయి, మూలాల లోపలికి పోయి వీళ్ళ లొసుగులేందని ఏదైతే సూచనవో, 10 ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఒక పెద్ద బహిరంగ సభకు సమతుల్యంగా నువ్వు నీ చర్యతో వాళ్ళకి జవాబు ఇచ్చినావు. అది అభినందనీయం. ఇట్టనే నువ్వు కొనసాగాలని నేను కోరుకుంటున్నా వాస్తవానికి. అయితే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ అనే ప్రణాళికతోనే వస్తుండ్రు, రానిద్దామనే దాంట్లోనే ఉన్నారు. నువ్వు కూడా చేరు అని మోడీ గారు చెప్పిండ్రు, నువ్వు కూడా నవ్వినవు. ఇక ఆయన మనిషి వస్తుండంటే నువ్వు వద్దెట్లా అనగలుగుతావు? వామ్ వెల్కమ్ ఇచ్చే బాపతి రేవంత్ రెడ్డి. మరి ఎందుకు ఇయ్యలేను? నువ్వు సప్పుడు చేయకున్నావు, వేరేతో ఒకటేసారి ఎందుకు మాట్లాడిస్తున్నావు? కారణం ఏంటంటే, కోడి చెరువుది ఎట్లా చెప్పాలి, ఇది అక్కడ ప్రభుత్వం పొరపాట్లు చేసి ఉండొచ్చు, దాని గురించి ప్రభుత్వానికి ముందు నుంచే తెలిసి ఉండొచ్చు అనే అనుమానం వస్తుంది. నువ్వు చేసిన వీడియో తర్వాత ఇన్ని రోజులు ప్రభుత్వం సైలెంట్ ఎందుకున్నది? హైడ్రాకి చిన్న కంప్లైంట్ పోతే 1-2 రోజులల్లా బుల్డోజర్లతో వచ్చి కూలగొట్టే హైడ్రా ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. ఒకవేళ అది ఆక్రమణ కాదనుకో, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండా లేదా అంటలేను, నేను అనేది నిజం తేల్చే పరిస్థితి. గవర్నమెంట్ సైలెంట్ ఎందుకున్నది? హైడ్రా అనేది పెద్ద బిల్డప్ ఇచ్చిన సంస్థ నోరు మూసుకొని ఎందుకున్నది? మరి వేరే దాంట్లో ఇట్టనే ఉంటుందా? వెలుగుమట్లలో ఇల్లు కూలగొట్టినట్టు అది ఆ చెరువు ఎందుకు తీసుకోలే? లేకుంటే అది నిజాయితీగా కరెక్టే ఉందనుకో, ఆన్సర్ ఇవ్వాలి, ప్రకటన చేయి, ఇది కరెక్టే అని చెప్పాలి. మీరు చెప్తలేరు, సైలెంట్ ఉన్నారు అనే దాంట్లోనే ఇదేదో పొరపాటు జరిగిందని అనుమానం ప్రజలకు వస్తుంది. ఒకవేళ అది కరెక్ట్ అయితే గవర్నమెంట్ ఇమీడియట్ చెప్పేసేస్తుంది, ఏంది రచ్చ ఇట్లున్నదని చెప్తుంది. మీరు ఏం అంటలేరంటే పొరపాటు జరిగిందా అని మాకు డౌట్ వస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్పీచ్లో కూడా ఒకసారి అంటుండు గడ్డి మొలుస్తుంది నా గోవులకి ఇస్తా అంటుండు, గోశాల అంటుండు. ఒకసారి ఇది ప్రైవేట్ భూమి, ఎవరైనా వస్తే కేసులు పెడతా అంటుండు.
మళ్ళోసారి అంటుండు ఇదే గనక గవర్నమెంట్ది అయితే నేను రాసి ఇచ్చేస్తా అని కూడా అంటుండు. అంటే 3 ముచ్చట్లు చెప్పిండు ఆయన. అంటే ఆయనకు స్పష్టత లేదు. అదే మీ వీడియోలో నేను చూసిన మీరు బల్లగొద్ది ఇది ఆక్రమణనే మేము అంటున్నామని అంటున్నాం. గ్రౌండ్కి వెళ్ళినాం కదా, మొత్తం చూపించినాం. అక్కడ గ్రౌండ్కి వెళ్ళి చెరువు ఉన్నది, మట్టి నల్లరేగడి మట్టి ఉన్నది, మట్టి నింపిర్రా దాంట్లో కొద్దిగా అవతల మొరవంతా నింపేసి గోడ కడుతుంది, రాళ్ళు వేసిండు. ఓకే, చెరువులో బోర్ వేసిండు. బోరు ఏది మన ఇండ్లలో వేసుకున్న బోర్ ఆడ వేసిండు. అయితే ఈ శిఖం భూములలో గిట్లా బోర్ వేయడానికి లేదు, ఫెన్సింగ్ లేదు, మట్టి తీయడానికి లేదు, వేయడానికి లేదు, ఎట్లుంటే అట్లా ఉండాలి. అయితే ఇవన్నీ కూడా ఉల్లంఘనలు. భూమి చేతికి రావడానికి కూడా అవకాశం లేదు. ఏమన్నా గుడిసె గిట్ల ఏమన్నా వేసిండ్రా పోయిన దూరంలో ఒకటి కట్టిండు. అంటే ఈ సర్వే నంబర్లోనేనా? ఇదే సర్వే నెంబర్. సర్వే నంబర్లో కట్టడానికి వీల్లేదు. అయితే నేను అనేది పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలిసి ఉండి చేసిండా లేదా నేను ఏమంటలేను. ఆయన దుర్మార్గుడు అట్టెట్టా చేసిండు కూడా అంటలేను. అప్పుడప్పుడు అమ్మేటోడు చేసి అమ్మచ్చు, మభ్య పెట్టచ్చు, ఏమన్నా ఉండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు నువ్వు సమాజానికి అందరికి కూడా న్యాయాలు, అన్యాయాలు, ఆక్రమణలు అన్నిటికీ నువ్వు ఒక రక్షకుడిగా ఉన్నప్పుడు నీ పక్కనున్న ఐఏఎస్లను, నిపుణులను అడిగి దాన్ని ఏందో అని నీకు నువ్వే తేల్చచ్చు. నువ్వు పక్క రాష్ట్రంలో నువ్వు ఉప ముఖ్యమంత్రి అంటే ఈ ప్రభుత్వం తేల్చే ధైర్యం లేకున్నా ఏమన్నా ఒప్పందాలు ఉన్నా నీకు నువ్వే హుందాగా అదేందో చెప్పి సర్వే చేపించి క్లోజ్ చేసేసుకో. ఒకవేళ ఇప్పుడు నేను అనేది హైడ్రాకు నేను ఒక సీరియస్గా హెచ్చరిస్తున్నా ఏంటంటే ఇది తేలే వరకు నువ్వు వేరే దగ్గరికి పోవద్దు. ఇప్పుడు ఇది తెచ్చి పెట్టినరు, దీన్ని సమాధానం ఇచ్చినాక నేను నీ బుల్డోజర్ తీసుకొని ఎక్కడికన్నా పో. ఇది తేలనంత వరకు నీకు పని లేదు, నువ్వు ఈ పని చేసే ఇంకో పని చేయాలి అనేది మా ఆలోచన. అట్లెట్టా సైలెంట్ ఉంటారు. తర్వాత మీటింగ్ పెట్టుకునేటోన్ని తెలంగాణ వాదం అప్పుడే యాదికి వచ్చిందా? ఇప్పుడు ఒక మంత్రి కౌంటర్ ఇస్తుండు ఇట్లా అట్లా అని, మరి ఆ విగ్రహాలు పెట్టేటప్పుడు కౌంటర్ ఇయ్యలే, ఇంకెన్నెన్నో జరిగినప్పుడు కౌంటర్ ఇయ్యలే. అంటే మీకు అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ రాగానే తెలంగాణలో గడబడలు క్రియేట్ చేసే విగ్రహానికి తెలంగాణ వాదం వీళ్ళకి గుర్తుకు రాలేదు, మనకు గుర్తొచ్చింది. బాలసుబ్రహ్మణ్యంకి మనకు గుర్తొచ్చింది, వాళ్ళకి గుర్తుకు రాలేదు. ఎన్టీఆర్ కి మనం కాంగ్రెస్ మహానాడు లాగా చేస్తున్నారని మనం అన్నాం, కానీ వాళ్ళకి గుర్తుకు రాలే. ఇది ఒక్కదానికే అన్నారు, అది కూడా రేషంతో అన్నారు. అంటే ఒక వ్యూహాత్మకంగా మీరు డిసైడ్ చేసి తెలంగాణ వాదాన్ని ఎప్పుడు అవసరమో అప్పుడు వాడుకుంటున్నారు, ఎప్పుడు అవసరం లేదో అటు తీసేసుకుంటున్నారు. అయితే తెలంగాణ వాదము ఒక వాడుకొని వదిలేసేది కాదు. ఇది ఎప్పటికి కూడా ఆ బేరీజ్గానే ఇక్కడ ప్రభుత్వాలు సాగాలి, ఆ బేరీజ్గానే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ముందుకు పోవాలి. ఏదున్నా తెలంగాణ వాదంతోనే జరగాలని ముందు నుంచి అన్నాం. ఇప్పుడు విస్మరించిన పార్టీలు, ఇన్నేళ్ల నుంచి లేనోళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అనే దాన్ని, ఈ పవన్ కళ్యాణ్ ఎంట్రీని కూడా ఆ రకంగా ఉపయోగించుకోవడానికి వస్తున్నారు. కానీ నిజంగా మనసులో తెలంగాణ వాదం ఉంటే రాన్రి వెల్కమ్. కానీ మీరు ఈ సందర్భాన్ని, ఈ అంశాన్ని ఆ రకంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, అది రాంగ్. అయితే తెలంగాణకు నిజంగా కూడా ఇవన్నీ చూస్తుంటే సామాన్య ప్రజలందరూ ఒక దిక్కున్నారు, ఈ పార్టీలన్నీ ఒక దిక్కున్నాయి. ఇప్పుడు ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే ఈ చిన్న చితక ఈ పార్టీలన్నీ కూడా ఒకరికొకడు పోటీ పడుతున్నాయి. దేనికి పోటీ పడుతున్నాయి? మళ్ళీ బీజేపీతోని దీంట్లో ఎవరు మెరుగ్గా పర్ఫామ్ చేస్తే బీజేపీ వాళ్ళని కలుపుకుంటుంది. వీళ్ళందరూ కూడా బీజేపీతోని కలిసేటోళ్ళే. ఇప్పుడు మీరు చూడండి, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ సరే లాస్ట్ మినిట్లో వాళ్ళు వ్యతిరేకించారు, బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకించాలన్నా వద్దా అని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ వాళ్ళు అయితే అవుట్ రైట్గా మీరు అసలు సభకు పర్మిషన్ ఎందుకు ఇవ్వరు, అర్బన్ నక్సలైట్లకి ఓవైసీలకు ఇస్తారు తప్ప వీళ్ళకి ఇవ్వరా, అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పేంది అన్నట్టు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును, అది ఎప్పుడు మాట్లాడినారు బీజేపీ వాళ్ళు? ఆ సభ దినం నాడే, అంతే, ముందు రోజే. మరి అప్పటి వరకు సైలెంట్ ఎందుకు ఉన్నారు? అంటే ఇక్కడ ఏమైపోయిందంటే సభకు పర్మిషన్ అనేదే లేదు, ఈజీ ఇచ్చే పర్మిషనే. నీ కోడి చెరువుది జవాబు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి, ఎందుకంటే సభ అనగానే జర్నలిస్టులు ఉంటారు, అందరు ఉంటారు, ఇది చెప్పుర్రు అంటారు. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికే సభకు పర్మిషన్ వాళ్ళు కలిపే దాన్ని విరమించుకున్నారు. తర్వాత కోర్టుకు వెళ్ళినరు, వచ్చిండ్రు, ఇదంతా ప్రయత్నం చేస్తున్న ప్రక్రియ చూపించారు. అటు ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఇరకాటంలో ప్రభుత్వం పడ్డది ఇప్పుడు. కాబట్టి ఇది లేదనేది డిసైడ్ చేసిర్రు. ఏముండేది, నిన్న మాట్లాడినట్టే ఆయన మాట్లాడేటోడు, ఏం లా అండ్ ఆర్డర్ అయింది, ఏం నష్టమైంది? నేను అనేది ఆయనకు పర్మిషన్ ఇయ్యనుండే. ఆయన తెలంగాణని కించపరిచి మాట్లాడిండు, ఇట్లా చేసిండు కాబట్టి ఫస్ట్ క్షమాపణ చెప్పినాక తర్వాత రావాలి అంటున్నారు. చూడు, అరే ఎవడన్నా వస్తాడు పోతాడు, మీరు ఎందుకు అంత వాల్యూ ఇస్తున్నారు? ఆయన మీద చర్చ ఎందుకు చేస్తున్నారు? అనే దానికి మీరు ఆయన హర్ట్ చేసిండు తెలంగాణ కానీ మీరు భావిస్తున్నారు.
ఆయన మీటింగ్కి వెళ్ళకున్రి, ఆయనకి వెళ్ళకున్రి, కానీ నువ్వు క్షమాపణ చెప్పి రాన్రి అంటాడు. ఆయన రాజకీయ నాయకుడు, ఒక నిమిషంలో క్షమాపణ చెప్పుడు ఎంతసేపు? ప్రతి పార్టీ వాళ్ళు క్షమాపణ చెప్పుడు కామన్ అయిపోయింది, ఒక నిమిషం కోసం క్షమాపణ అంటారు. సో దీని వెనకాల ఏమైనా స్పెషల్ ఎజెండా ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ది? ఇప్పుడు ఆయన ఒక స్టెప్ తీసుకోవడం అన్న దాని వెనకాల వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో వాళ్ళు ఎంట్రీ ఇద్దామనే ప్రణాళిక ఉంది. మరి టీడీపీ వాళ్ళు అంత జోరుగా సైలెంట్ అయిపోయింది. అదే ఇంత జోరుగా వస్తలేరు అంటే నాగేశ్వరరావు ఏదైతే స్పెక్యులేషన్ ఏదైతే చెప్పిండో ఒక ఇట్లా జరిగి ఉండొచ్చు అనేది, అప్పుడు వాళ్ళు కూడా ఒక ఆలోచనలో పడ్డారేమో. అంటే మేబీ నేను అనుకోవడము బీజేపీ ఆంధ్రాలో రావాలంటే పవన్ని ముందు పెట్టి, ఇప్పుడు వాళ్ళు ఒంటరిగా రాలేరు, పవన్ని ముందు పెట్టి కొట్టాలనేది వాళ్ళ ప్లాను. అప్పుడు చంద్రబాబు ఆటోమేటిక్గా సైడ్ చేయాలి. చంద్రబాబు నాయుడుకి ఏంది పవన్ని ఖతం చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ. సో దీంట్లో భాగంగా ఫస్ట్ ఒక 2 days టీడీపీ మీడియా కూడా చాలా గట్టిగా నాగేశ్వరం మీద మాట్లాడుతుంది. ఆఫ్టర్ 2 days తర్వాత టీడీపీ మొత్తానికి సైలెంట్ అయిపోయింది. అంటే ఇది కోడి చెరువు తర్వాత అసలు అది ఇప్పుడు టోటల్ సైలెంట్. ఇప్పుడు ఈ రాజకీయం దాంట్లో అంటే ఎవరి రాజకీయం దీంట్లో రాజకీయ ప్రక్రియల చంద్రబాబు నాయుడు కొద్దిగా మెచ్యూర్డే కదా, పవన్ కళ్యాణ్ కంటే ఎక్స్పీరియన్స్డే. అయితే ఈయన నూకేసిండ్రు ఫస్ట్ ఇటు, ఈయన భుజం మీద తుపాకీ పెట్టారు, ఇక చెక్ చేస్తున్నారు ఏమేమవుతుంది ఎట్లా అని. ఈయన రాజకీయంగా ఈయన బోలా మంచే, ఈయనకి ఏం పెద్ద ఇప్పుడు చూడు నేను ముఖ్యమంత్రి క్యాండిడేటే కాదని చెప్పుకున్నాడు, కిందోళ్ళు సపోర్ట్ చేయమంటే వస్తా పోతా నాకు అవసరమే లేదంటుండు. అంటే సీఎం అవ్వాలన్నా పార్టీ రావాలన్నా నేను అడ్డం నిలుస్తుంటా ఇట్లా మాట్లాడు విన్నాం, కానీ నేను రాననుకుంటా వచ్చే మనిషి. అయితే ఆయన స్పీచ్తో ఫెయిల్ చేసుకున్నాడు ఒకటి. అయితే చంద్రబాబు నాయుడు ఏం చూస్తుండంటే ఆయనకి కూడా ఆ టైంలో గెలవనీకి ఓట్లు డివైడ్ కాకుండా ఈయన అవసరం ఉండే, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని చెప్పి ఆయన పెట్టుకున్నాడు. ఆయన వల్ల ఈయనకి ఎన్ని సీట్లు వచ్చినాయి అది నిజమే. అయితే ఇప్పుడు ఆయనకి కూడా ఏముంటుంది అంటే ఆయన కూడా ఆలోచనలు ఉంటాడు, ఈయన మనకు అవసరమా, అసలు అవసరం లేదా, మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఈయన చాప్టర్ క్లోజ్ చేద్దామా, ఎట్లా పోదాం, ఒంటరిగా వద్దామా, 100 ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అయితే నేననేది పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇయ్యరు పర్మిషన్ అని ఆయన ఒక ఎన్డీఏ భాగస్వామి లాగా ఆయన అడగలే, ఏం అడగలే. బీజేపీ వాళ్ళు అడిగింది కూడా సింపుల్ గా ఏదో ఇట్లా మనకు తెలిసి వాళ్ళు ఏ బీజేపీ వాళ్ళు అడిగారు, తెలంగాణ బీజేపీ వాళ్ళే అడిగారు. చంద్రరావు మాట్లాడిండు, రఘునందన్ రావు మాట్లాడిండు, అది ఉట్టుగా అట్లా మాట్లాడినట్టు మాట్లాడినట్టు తప్పితే గట్టిగా మాట్లాడినరు. వాళ్ళు ఏమైనా యుద్ధం చేసిండ్రా ప్రభుత్వం మీద? నాకు తెలిసి ఏంటంటే అన్ని ప్రభుత్వాలు అంటున్నా అన్ని పార్టీలు కూడా ఆ రన్నింగ్ రేస్లు ఉన్నాయి. ఎవరు మెరుగుంటే బీజేపీతో వాళ్ళతో టైఅప్ అవుతుంది, ఎవరైతే వీక్ ఉంటారో బీజేపీ వాళ్ళని వదిలేస్తుంది. అంత ప్రణాళికతోని బీజేపీ వచ్చే ప్రయత్నంలో ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ స్తబ్దతగా ఉంది. వాళ్ళు తెలంగాణ వాదాన్ని లేపాలని ఎంత ట్రై చేసినా కూడా 10 ఏళ్ళు తెలంగాణ వాదాన్ని వాళ్ళే కప్పేసారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ వాదాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ కిటికీ ఎక్కడ వచ్చిందంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఇప్పుడు ఎట్లున్నదంటే పవన్ కళ్యాణ్ని టోటల్ అగ్రెసివ్గా క్రిటిసైజ్ చేసి ఆంధ్రోళ్ళు మనకు అవసరం అనగానే సెటిలర్ల ఓట్లు పోతాయి, అటు బీఆర్ఎస్కు పోతాయి, కాంగ్రెస్కు కూడా పోతాయి. ఏదైతే ఎన్టీఆర్ శిల్పం పెట్టి సెటిలర్ల ఓట్ల కోసం ఏదైతే జిమ్మిక్ చేసినరో అదంతా మట్టి కలుస్తుంది మరి ఈయనకి ఏమన్నా అంటే అన్నట్టు. అయితే ఈయన పర్మిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదే, ఎందుకంటే సెటిలర్స్ నారాజ్ అవుతారు మాకు ఇస్తలేరని. నీ కోడి చెరువు వల్లనే సమాధానం ఇయ్యలేక వాళ్ళు కలిసి దీన్ని ఎట్లన్నా రద్దు చేసుకుందాం, ఎందుకు ఈ పెంట అని డిసైడ్ అయినరు. కానీ తర్వాత అంత జోరుగా మేము వస్తాం తెలంగాణకు అని చెప్పి June 2 డిక్లేర్ చేసి ఏం రాకుంటే ఆయనతో ఇజ్జత్ పోతుంది కదా. అసలు బేసిక్గా ఆ మీటింగ్ ముందు రోజు వరకు కూడా క్లారిటీ లేదు. ఆ మీటింగ్కి 1,00,000 మంది అన్నారు, 1,000 మంది అన్నారు. జనసేన లీడర్తో మాట్లాడి ఇంతవరకు వెన్యూ లేదు, క్లారిటీ లేదని. అంటే వాళ్ళు కొన్ని కుర్చీలు గచ్చిపోలీలు వేసిండ్రట. వాస్తవానికి ఇది ఎట్లున్నదంటే కోర్టులో స్టే ఆర్డర్ వస్తే ఒకటేసారి ఆగుతారు చూడు, అట్లా నువ్వు స్టే ఆర్డర్ లెక్క ఆ కోడి చెరువు తేకుంటే ఒక మీటింగ్ జరిగేది. కూర్చున్న కాడ బీజేపీ, ఈ కాంగ్రెస్లో ఉన్న బీజేపీ ఏజెంట్లే అన్ని సమకూర్చేటోళ్ళు, పోలీస్ గీలీస్ అంతా బందోబస్తుతో ఒక పెద్ద హాల్ మీటింగ్ మినిమం జరిగేది. అది డిసైడెడే. కానీ ఈ కోడి చెరువు వల్లనే ఆయన మీటింగ్ చేసుకోలేకపోయి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్తో సరిపెట్టుకునే పరిస్థితికి తెచ్చారు మీరు. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో కూడా ఏం మాట్లాడకున్నా, ఆ ప్రెస్ మీట్ లేకున్నా బాగుండేది. కానీ దాంట్లో మాట్లాడి పవన్ కళ్యాణ్ ఆయననే నేనేం చేయడా అని చెప్పుకొని పోయే పరిస్థితి వచ్చింది. నాకు ఆయన మీద సానుభూతి కూడా వస్తుంది, ఎందుకంటే ఒక లీడర్గా అది ఆంధ్ర తెలంగాణ తర్వాత సంగతి. రాజకీయ క్రీడల
ఆయన కరెక్ట్ పర్ఫామ్ చేయలే. ఒక క్రికెట్ పోయి నేను మంచిగా ఆడతా అని పోవాలి, కానీ నేను వట్టిగా మీరు పిలుస్తూ వచ్చిన బ్యాట్ పట్టుకుంటా అవుట్ అవుతా లేకుంటే కొడతా ఏదన్నా అవుతుంది, ఇట్లా ఈ కాన్ఫిడెన్స్ నింపితే బాగుండేది అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా? కుట్ర కోణం ఏమన్నా కనబడుతున్నదా ఈ టోటల్ ఎపిసోడ్ వెనకాల? తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ వాదం మీద, తెలంగాణ సెంటిమెంట్ మీద ఏమైనా కుట్ర జరుగుతున్నదా? ప్రజల మీద ఏమైనా కుట్ర జరుగుతున్నదా? జరుగుతుంది ఏదో ఒక రూపంలో. 100%. తెలంగాణలో ఇప్పుడు ఒక వాక్యూమ్ ఉంది, ఒక సోర్స్ ఉంది, అది అందరు గ్రహిస్తున్నారు. ఏంటంటే 10 ఏళ్ళు పాలన చేసిన బీఆర్ఎస్ని లోపలేయగలిగినరు. ఓకే, వాళ్ళు ఓడిపోయినరు. వచ్చిన కాంగ్రెస్లా మళ్ళా అక్కడ కాంగ్రెస్ వాదంతో, ప్రజల మీద ప్రేమతోని, ప్రజలే ఎట్లా అభివృద్ధి, కాంగ్రెస్ని మళ్ళీ ఎట్లా దేవాలి అనే కసి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడతలేదు. అట్లాంటప్పుడు ఇది చూసుకున్నారు జనాలు, దీన్ని చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి 10 ఏళ్ళకి చూస్తే వీళ్ళకి 5 ఏళ్ళకే చూసే పరిస్థితి వచ్చింది. అయితే ఈ సందులకి వెళ్ళి ఎవడన్నా దూరొచ్చా అనే ప్లాన్లో ఉన్నారు. అయితే బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి వచ్చింది అవకాశం, వీళ్ళకి వచ్చింది అవకాశం, ఇప్పుడు మేము ఉన్నామనే దాంట్లో వాళ్ళొక ఆలోచన ఉండేది గతంలో. ఇప్పుడు ఏమైపోయింది, కొన్ని ఇష్యూస్ ఆ కరీంనగర్లో ఆడ ఈడ ఇవన్నీ వచ్చేసి ఆ మోడీ గారు కూడా అదే ధోరణితో వచ్చిండు ఇప్పుడు ఏదో చేసేయాలని, అవన్నీ కూడా నల్లిఫై అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ ద్వారా ఇట్లా ఎంట్రీ చేసి ఏదైనా చేసి, ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎట్లన్నా చెప్పి పవన్ కళ్యాణ్ ద్వారానా ఏ ద్వారానా ఎట్లన్నా వచ్చి ఎట్లన్నా చేసుకోవాలి, వీలైతే కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమంత్రిని తీసేసుకొని రావాలి. ఎన్ని రకాలుగా ఇక్కడ ఎంతమంది వివిధ రకాల పేర్లతోని, వివిధ రకాల కండువాలతోని ఏదైతే ఉద్యమాలు చేస్తున్నాయో అవన్నీ కూడా బీజేపీలకు చేరనీకే పోటీ పడుతున్నారు. అందరం కలిసిపోదామా, ఎవరన్నా మెరుగ్గా చేస్తే బీజేపీతో తయారైదామా అని చూస్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఒక సమయం వచ్చినప్పుడు బీజేపీతో కలవదని ఏం లేదు, ముస్లిం ఓట్ల కోసం వేర్వేరు పోటీ చేసిన ఎంపీ ఎలక్షన్లలో ఏం చేసింది బీఆర్ఎస్, ఒక్క ఎంపీ సీట్ లేదు, బీజేపీకే అంతర్గతంగా హెల్ప్ చేసింది అనేది అందరికీ తెలుసు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ వీళ్ళ బలహీనతలకు ముఖ్య కారణం వీళ్ళు చేసిన కేసులు, వీళ్ళ మీద చేసింది రేవంత్ రెడ్డి చేసి అందరు చేసినారు. అదేంటంటే బీజేపీ జబర్దస్త్ ఆట ఎట్లా ఆడుతుందంటే మొత్తం అక్రమాలు చేసిన వాళ్ళ కేసులు అవి ఇవి అన్నీ పెట్టి పగ్గాలు చేతిలో పెట్టుకొని ఈ క్రైమ్ చేసిన వాళ్ళతోనే వాళ్ళు దండయాత్రకు వస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి క్రైమ్ లేదు, ఒక స్టార్డమ్ ఉంది, కానీ ఆయన దగ్గర అంత చాకచక్యం ఉండుంటే బాగుండేది, అది లేదు, ఆయన స్టార్డమ్తోనని పంపిర్రు. అయితే తెలంగాణలో ఎప్పుడు కూడా యాది పెట్టుకున్నారు మీరు, తెలంగాణ కావాలన్నా పవన్ కళ్యాణ్ కావాలన్నా, తెలంగాణ కావాలన్నా చంద్రబాబు నాయుడు కావాలన్నా, తెలంగాణ కావాలన్నా మోడీ కావాలన్నా, తెలంగాణ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలన్నా అన్నప్పుడు తెలంగాణ ప్రజలు మాత్రం తెలంగాణ కావాలంటారు. అందుకే బీఆర్ఎస్ ఇన్ని రోజులు పాలించింది. అయితే బీఆర్ఎస్లో తెలంగాణ లేదు, ఇప్పుడు టీఆర్ఎస్ అని పెట్టుకున్నా అదేం నమ్మరు, అదంతా బోకస్ అని అర్థమైపోయింది. వాళ్ళ ఉనికికి వాళ్ళకున్న బ్రాండ్ పెట్టుకుంటే ఏమన్నా ఉండేది, కానీ ఈ జిమ్మిక్లతోనే ఇదేదో గోల్మాల్ అని వాళ్ళే చెప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు ఒక దిక్కున్నారు, ఈ పార్టీలు అన్నీ కూడా ఒక టైప్ ఉన్నాయి. ప్రజలకు మేలు చేసేది ఏ సూచన లేదు, వీళ్ళకి అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న రేవంత్ రెడ్డి 100% ఆయనకు పదవి ముఖ్యం కాబట్టి ఏ పార్టీ పిలిచినా పోతాడు ఆయనకు పదవి ఇస్తే. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నోడే కదా, మరి అదే తెలుగుదేశంని అప్పటి నుంచే పట్టుకొని ఏదో చేయనుండే కదా. ఇప్పుడు డిఫెన్స్లో ఉండా అఫెన్స్లో ఉండా, మొన్న ఎన్టీఆర్ స్టాచ్యూ అప్పుడైతే మామూలు అఫెన్స్లో లేడు కదా, అసలుగా నేనే పెట్టిన విగ్రహం అని చాలా హైప్ చేసుకునే ప్రయత్నం చేసిండు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత ఆయన సిచ్యువేషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహమే ఇవాళ పవన్ కళ్యాణ్కి దారి ఇచ్చింది, ఎన్టీఆర్ విగ్రహమే బీజేపీకి దారి ఇస్తుంది, ఎన్టీఆర్ విగ్రహమే టీడీపీకి కూడా దారి ఇస్తుంది. ఆ దారి వేసిందే రేవంత్ రెడ్డి. కానీ ఆయనే హైకమాండ్కి కానీ ఏడైనా దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తాడంటే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం నేను జూబ్లీ హిల్స్ దాంట్లో మాట ఇచ్చినాం కాబట్టి ఆ సామాజిక వర్గం వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళకి హ్యాపీ చేయడానికి నేను పెట్టినా అని రిజల్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తట్టు దీని మీద ఎవరు మాట్లాడలేరు, మనం విగ్రహం పెడతామంటే కాంస్య విగ్రహం పెడతామని కేటీఆర్ అన్నాడు. సో అపోజిషన్ వాళ్ళు కూడా ఓకే ఉన్నారు కాబట్టి మనం ఈ పని చేసేయచ్చు అయితే అనే లైన్ వినిపించుండొచ్చు. 100% ఆ జస్టిఫికేషన్ ఇస్తాడైనా. కానీ ఇక్కడ సెటిలర్స్ కూడా ఉన్నారు. అయితే నేను సెటిలర్స్కి ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, మీరు ఇంతకాలం తెలంగాణ వచ్చినాక మీరు హ్యాపీగా బతుకుతున్నారు, మీ జోలికి ఎవడు వస్తలేడు, ఏం లేదు, కానీ మీరు ఆగం కాబోతున్నారు. ఎప్పుడు తెలుసా, ఇప్పుడు ఇట్లాంటి జిమ్మిక్లు, ఇట్లాంటి అక్రమకారులు,
ఈ టీడీపీ మళ్ళా వచ్చుడో లేకుంటే జనసేన మళ్ళా వచ్చుడో ఇంక ఏదన్నా రాని, వీళ్ళన్నీ ప్రేమతోని ఆప్యాయతతోని అట్లా చేసే పార్టీలు కాదు. వైషమ్యాలు విభేదాలు అవన్నీ రగిలించుకుంటా వాళ్ళ ఉనికి చాటుకునే ప్రయత్నంలా మీరు ఆగమవుతారు. నేను అనేది ఏంటంటే మీరు తెలంగాణలో కూడా మీరు కూడా ఒక భాగస్వాముల్లాగా ఫీల్ కానిరి. తెలంగాణ మీదని అనుకోనరి, మీరు తెలంగాణ వాళ్ళందరం మనం బ్రదర్స్ అనుకోనరి. అప్పుడు మీకు ఎవరు కరెక్ట్ ఉన్నారో, ఎవరి పార్టీల ప్రేమ ఆప్యాయత కనపడుతుందో, ఎవరు మీకోసం మీ నిత్య అవసరాలకు పనిచేస్తున్నారో వాళ్ళకి వేయండి. మా ఆంధ్ర అనేది ఇక్కడ ఉండి మా ఆంధ్ర పార్టీ అని ఫీల్ అయితే వాళ్ళు మీ ఆంధ్రాకే న్యాయం చేస్తలేరు, వాళ్ళు మీ ఆంధ్రాను పట్టించుకుంటలేరు. వాళ్ళకు పవర్ కావాలి, ఆస్తులు పెంచుకునే లక్ష్యం ఉన్నది, వాళ్ళు మీకు కూడా ఏం చేయరు. మీరు ఆ గుడ్డి ఫీలింగ్లలో పోకుండా మీరు తెలంగాణను మీరు కూడా ప్రేమించండి. ఇక్కడ తెలంగాణ వాదాన్ని మీరు కూడా జై తెలంగాణ అని ఇక్కడ ఉన్నప్పుడు తెలంగాణలోనే కలిసిపోండి. మిమ్మల్ని వద్దనే వాళ్ళు అన్నారు. కానీ ఇవేవైతే వస్తున్నాయో ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నిటిని కూడా సపోర్ట్ చేస్తే అది మీకే ఇబ్బంది అవుతుంది, 100% ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వట్టి పవన్ కళ్యాణ్ ఒక ఇష్యూతోనే మా తమ్ముడు ఆ కోడి చెరువుని తీసి బయట పెట్టేసిండు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో తెలంగాణ మొత్తం మీ ఆర్థిక మూలాల మీద, మీ ఆస్తుల మీద, అక్రమాల మీద పడుతుంది. ఇవన్నిటికి ఎందుకు ఇస్తున్నారు? హాయిగా బతికిండ్రు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇంత అవన్నీ చెప్పకుండా రాకుంటే, ఇది ఇష్యూస్ కాకుంటే కోడి చెరువు మీద దిమాగ్ కూడా పోకపోవు, అసలు కథ ఏందనేది కూడా తెలియకపోవు. ఉన్నకాడు ఉండక మిమ్మల్ని ఆగం చేయడానికి వీళ్ళు వస్తుర్రు. కాబట్టి నా ఆంధ్ర సహోదరులకు నేనేమంటాను అంటే, ఈ రాజకీయ జిమ్ముకులకు మీరు పడకండి. మీరు హ్యాపీగా ఈ వాతావరణాన్ని ఇక్కడ నివసించాలనుకున్నప్పుడు మీ ఆస్తుల రక్షణ, మీకు రక్షణ తెలంగాణ సమాజమే కల్పిస్తుంది. మీ పేరు మీద మీరు అని ఓట్ల కోసమే వాళ్ళు వస్తున్నారు, కానీ మిమ్మల్ని ఉద్ధరించడానికి వీళ్ళు వస్తలేరు అనేది మీరు యాద పెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణ సమాజం ముందు మీరు ఏం చెప్పబోతున్నారు? వాళ్ళకేం సూచించబోతున్నారు? నేను అనేది ఏంటంటే, ఏ వ్యక్తి వచ్చినా తెలంగాణ వాడు కానీ ఆంధ్ర అయినా కానీ ఎవడన్నా కానీ మనం బేరీజ్ చేసుకునేది, మనం ఇన్నేళ్ల పోరాటం స్వయం పాలన కోసం చేసినాం. ఇప్పుడు గద్దర్ అన్న కూడా మా పాలన అనుకుంటా పాడినోడు. మరి మా పాలన అని పాడినోడు మన పాలన కోసం మనం తెచ్చుకున్నప్పుడు, మెరుగైన పాలన కోసం మెరుగైన మనుషులను ఎవరన్నా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఎవరన్నా పిల్లలు కూడా తట్టుకోలేక, ఇప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్ కోడి చెరువును బయటికి తెచ్చినావు, రేపు రాజకీయ వ్యవస్థకు కూడా ఎవరైనా తెలంగాణ భూమిపుత్రులు నిజంగా ప్రేమతో వచ్చేటోళ్ళు ఎవరైనా సంస్కారవంతంగా ఉండేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను మనసులో పెట్టుకొని వాళ్ళని కాపాడుని, వాళ్ళే మీకు కాపాడుతారు. ఇప్పుడు మీరు చూడండి, సోషల్ మీడియా తీస్తే ఒక లీడర్ని కానీ ఒక పార్టీని కానీ ఎట్లా పసిగట్టాలంటే సోషల్ మీడియాలో బూతులు, భాష, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ కల్చరే చెప్తుంది. ఆ సోషల్ మీడియా చెక్ చేయండి, ఏ పార్టీ హుందాగా ఉంది, ఏ పార్టీలో బూతులు వాడుతుర్రు. ఏ పార్టీ అయితే బూతులు మాట్లాడుతుందో వాడికి అస్సలు చోటు ఇయ్యద్దు తెలంగాణలో. ఇది చాలా పవిత్రమైన నేల, దీన్ని కలుషితం కాకుండా అక్రమాలు, హత్యలు, రేపులు, బూతులు ఇదంతా కూడా మన తెలంగాణకు సంబంధం లేనిది, అదొక మానవ మనుగడకే మంచిది కాదు. కాబట్టి ఒక లీడర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ ఫాలోవర్స్ బూతులు మాట్లాడినప్పుడు క్రమశిక్షణ నేర్పాలే కదా. ఇది ఎట్లున్నదంటే, ఇప్పుడు అన్ని పార్టీలు రెచ్చగొడుతున్నారు, వారిని తిట్టు వీరిని తిట్టు, రాంగ్ పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక పార్టీలు ఉన్నా అనుకో, నేనే ఒక కమాండర్ అనుకో, అట్లా బూటు మాట్లాడిన నేను సస్పెండ్ చేసేస్తా. నేను ఎట్లుంటే వాళ్ళు అట్లుంటారు, నా మైండ్ ఎట్లుంటే వాళ్ళు అట్లుంటారు. అయితే సమాజాన్ని, తెలంగాణే కాదు దేశంలో కూడా ఈ బూతుల సంస్కృతి అనేది, అట్లాంటి పార్టీ వద్దు, అట్లాంటి కల్చర్ మనకు వద్దు. ఇది నేను అంటున్నా. తెలంగాణ సమాజానికి అందరు కూడా ఊర్లలోకి వెళ్ళి ఆలోచన చేసి, ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణకు వకాల్తా తీసుకొని ఉండే, కానీ మరి వాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇది ఒక వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వల్ల వాళ్ళకు అవకాశం. ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారేమో అంటే నా గెస్, జిహెచ్ఎంసీ అని ఆలోచిస్తే వాళ్ళు ఏమన్నా తిరగబడితే ఓట్లు రావని ఒక భయం. అదే, అంతకుమించి ఏముంటుంది. జిహెచ్ఎంసీ లేకుంటే లేదు, ఎంపీలు వద్దని అన్నట్టు జిహెచ్ఎంసీ వద్దనుకుంటే తెలంగాణ వాదాన్ని వాళ్ళు లేపితే ఊర్లల్లో మళ్ళా మీతోని జాకీలు పెట్టినా లేవని వాదము మిమ్మల్ని నమ్మనోళ్ళు ఇప్పుడు నమ్మే అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీని త్యాగం చేసి తెలంగాణ వాదం అని రాండ్రి. మరి ఎందుకు ఊకే కన్ఫ్యూజన్లు ఉన్నారు? మీకు జిహెచ్ఎంసీ కావాలన్నా తెలంగాణ కావాలన్నా? తెలంగాణ కావాలంటే జిహెచ్ఎంసీని వదిలేసి మీరు తెలంగాణ వాదాన్ని, తెలంగాణకు అడ్డొచ్చేటోళ్ళు వేరే పాలకులు వస్తే మీరు ఎదుర్కొనరి, గట్టిగా నిలబడుర్రి. జిహెచ్ఎంసీ ఓట్లే కావాలంటే మీరు నిలబడలేరు. ఇప్పుడు జాతీయవాదం వర్సెస్ ప్రాంతీయవాదం అనే ఒక చర్చ వచ్చింది. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ చర్చను లేవనెత్తి,
రాహుల్ గాంధీ పోయి వయనాడులో పోటీ చేయలేదా? టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాలేదా? సో ఇంకా మిగతా పార్టీలు వెళ్ళి ఇంకో దగ్గర పోటీ చేయలేదా? వేరే పార్టీలు మన దగ్గరికి రాలేదా? మేము పక్కనే ఉన్న వాళ్ళము తెలంగాణకు వచ్చి పార్టీ పెడితే మీకు ఏం సమస్య? ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదంతో సమానం అనే లైన్లో మాట్లాడాడు. లైన్లో కాదు, ఆయన ఉగ్రవాదం అనే పదాన్ని కూడా వాడిండు ఆయన. ఇది ఎట్లా చూడాలి? నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా. తెలంగాణ వాదుల ఒపీనియన్ ఒకటి ఉన్నది. తెలంగాణ వాదులు ఏమంటున్నారంటే, మేము మీకు ఇన్ని అవకాశాలు ఇస్తే మా వనరులు మాకు దోపిడీ జరిగింది, మీరు మమ్మల్ని అగౌరవపరిచిండ్రు, ముల్కీ అప్పుడు ఏదైతే రాసుకున్నామో ఒప్పందాలను మీరు పూర్తి చేయలే కాబట్టి మనం తెగదెంపులు చేసుకున్నాం. మళ్ళీ మీరు వచ్చి పాలించుడు ఏంది? ఇప్పుడు మాకు గుజరాత్ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, యూపీ వాళ్ళు వచ్చి ఇవన్నీ హేళనలు ఏం చేయలే అని అంటారు. మా పోరాటమే మీతో జరిగింది, మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని పాలిస్తామంటే ఎట్లా అని తెలంగాణ వాదులు అంటారు. నేనేమంటున్నా అంటే, రాని పోని మన చేతులు ఏమున్నది? మళ్ళీ వస్తే ఆయనకి మనం ఓ అన్నామంటే మనం పోరాటమే దండిగా అయిందని మనం భావిస్తాం. ఇప్పుడు అది ఆ విజ్ఞత అది మనకు ఉండాలి. ఒకరిని రావద్దు ఎట్లా అనగలుగుతాం? గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎవడైనా ఏడైనా పోవచ్చు, కొనుక్కోవచ్చు, చేయొచ్చు, అది ఉన్నది రూల్ ప్రకారం. ఆయన వస్తాడు, వచ్చినోని రానంటే అది క్రైమ్ అవ్వచ్చు. ఆడొస్తాడు, నామినేషన్ వేస్తాడు, ఆయన ప్రయత్నం చేస్తాడు, నువ్వు మద్దతు ఇయ్యకు, నువ్వు నాన్ కోఆపరేటివ్గా ఉండు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులై, ఉద్యమకారులు కూడా ప్రజల్లో చైతన్యం చేసి వాడు వచ్చి ప్రయత్నం చేసి ఎల్లగొట్టేటట్టు మీరు అంతర్గతంగా చేసుకోండి. ఇప్పుడు నువ్వు కోడి చెరువుది పట్టినావు, నువ్వు అది తెలిసి కూడా సైలెంట్ ఉంటే నువ్వు తెలంగాణ ద్రోహివి. నీకు తెలిసింది కాబట్టి నువ్వు ముంగట పెట్టినావు. అందరు కూడా అన్ని వృత్తులల్లో అన్ని బాధ్యతలు, జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, వివిధ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా కూడా మీ పాత్రలు మీరు తెలంగాణను ప్రేమించి డైలాగులు కాదు, మీ పనితనంతోనే ఎదుర్కోండి. బూతులు మీరు ఎల్లుండ్రి ఇప్పుడు మా శిల్పాలు ఆడ పెట్టుండ్రి, మా ఈ పెడతారా, ఈ నైజం నుంచి బయటికి రాండ్రి. అరే ఆడ మన ఎందుకు పెట్టాలి? మీరు వాళ్ళు 2 పెట్టి ఈడ 100 పెడతారు. అదేంది? అదేమన్నా అండర్స్టాండింగా? అరే మా శిల్పాలు ఆడ పెట్టకుండా అంటున్నా నేను. మాకు తోచినే మేము పెట్టుకుంటాం, మా శిల్పాలు ఆడ పెట్టకుర్రి పర్వాలేదు. మీ ఉదార స్వభావం గొప్పగుండి దేశమే ఒకటి అంటున్నారు కదా మీరే. దీంట్లో గొప్ప స్టాల్వర్ట్ ఎవడని ఉంటే దేశమే పెడుతుంది, పెట్టుకుని పెట్టకుంటే పెట్టకుని మాది పెట్టుర్రి. ఇది ఎట్లున్నదంటే వాడు పాట పాడతాడు, వాడే సప్పట్లు కొట్టుర్రు అంటాడు ముంగటోనికి. అదే మనం సప్పట్లు అడుక్కున్నాడు ఎందుకు? నీ స్పీచ్ బాగున్నా, నీ పాట బాగున్నా, ప్రజాస్పందన వచ్చినప్పుడు ఆటోమేటిక్ సపోర్ట్లు వస్తాయి. ఈ అడుక్కున్నాడు బంద్ చేయాలి. ఇప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఆయన 2 డైలాగులు. మీ అయ్యా జాగీరా, ఇదెందుకు అనాలేను? నేను అనేది ఏంటంటే, నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రకారం దేశంలో ఎక్కడైనా పోవచ్చు అని నువ్వే అంటున్నావు. అన్నప్పుడు నీ అయ్యా జాగీరా అనుడి కంటే ఈ దేశం మాది, మేము కూడా వస్తామను. నువ్వు అయ్యాని ఎందుకు యాడ్ చేస్తున్నావు? అంటే డైలాగ్ సినిమాకి బాగానే ఉంటుంది. నువ్వు బయటికి వచ్చి నీ అయ్య జాగిరా అంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా అవు మా అయ్య జాగిరే అంటది. నువ్వెవనివిరా అని నీకు నువ్వే ప్రశ్నించుకున్నావు. కాబట్టి రాజకీయంగా నువ్వు ఇంకా పరిణతి చెందినాక రావాలి. నేను నీ శ్రేయోభిలాషిని, వ్యక్తిగతంగా నువ్వు నాకు ఇష్టమే. కానీ నాకు సానుభూతి ఏమున్నదంటే, నువ్వు మాట్లాడిన ప్రతి డైలాగ్లో ఇమ్మెచ్యూర్ పొలిటీషియన్ కనబడ్డావు నువ్వు. అరే ఏ గడ్డ మీద వచ్చి ఆ గడ్డ మీద నిలబడి నీ అయ్య జాగిరా అంటే ఇది దౌర్జన్యం లెక్క కనబడతలేదా? నువ్వు ప్రేమతో నువ్వు వ్యవహరించు. తమ్ముళ్ళారా, నేను కూడా మీ దాంట్లో ఒక్కరిని, నన్ను కూడా మీరు ఓకే చేసుకోండి, మనం అందరం కలిసి తెలంగాణను నిర్మాణం చేద్దామంటే ఎంత హుందాగా ఉండేది. ఇవాళ నేను నిన్ను అప్రిషియేట్ చేసేటోడిని. నేను కూడా అరే వెరీ గుడ్, మంచిగా చేసిండు, మీ పార్టీలో జాయిన్ అవుతామా కదా తర్వాత, కానీ మంచి హుందాగా వచ్చిండు అనేటోడిని. నువ్వు ఆడ నిల్చొని నీ అయ్యా జాగిరా అని ఎట్లంటావు? నువ్వు ఎట్లంటావు? రగిలిపోదా నీ జాగిరా గీగిరా? అరే ఈ దేశమని నువ్వే అంటున్నావు. జాగిరా అందరిది జాగిరే. నువ్వు జాగిరా అంటే బూతు అన్నట్టు ఒక ఆవేశం తెచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? దానివల్ల నీకు ఏమైనా లాభం అయితే అన్నా మాట్లాడు, దానివల్ల నీకు నష్టమే కదా. అందులో ఆ స్పీచ్లో కూడా అరుపులు కేకలు, మళ్ళీ అదే ఒక పౌరుషం. ఎవరి మీద పౌరుషం? అరే నువ్వు సీఎంఏ క్యాండిడేట్ కాదంటున్నావు, నేను ఏదో పిలిస్తే వచ్చిపోతా అంటావు. ఇక పౌరుషం ఏంది నీకు? నువ్వు రా పో. అదొకటి బాధ అనిపించింది. తర్వాత నువ్వు ఒక పెద్ద మనిషికి కారు ఇచ్చిన అంటారు. నువ్వు నీ ఫస్ట్ ఎంట్రీలనే తెలంగాణలో ఒక ఐకాన్ అని భావించేటోనికి నువ్వు అని ఇజ్జత్ తీసేసినావు. ఏమని? నేను కారు ఇచ్చిన. అరే తెలంగాణలో ఒక చేయితో ఇస్తే ఇంకో చేయికి తెలియకుండా ఇవ్వాలి. ఆ గద్దరన్న కూడా నిన్ను నమ్మి ఉండొచ్చు, నీ చెగువేరా బొమ్మలు గిమ్మలు చూసి
అరే ఈడెవడో కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నాడు, మానవతావాది, మంచోడు, మన ఇంటి మంచోడు అని భావించి చలో ఒక చిన్న మనిషి ఒక చిన్నోడు సంపాదిస్తుండు, చలో నాకు బుల్లెట్లు తాకినాయి కాబట్టి ఒక గిఫ్ట్గా ఒక కార్ ఇస్తుండని తీసుకొని ఉండొచ్చు. ఆయన నీ కార్ స్వీకరించడమే నీ గొప్ప. ఆయన లాంటి వాడు నీ కార్ తీసుకోవడమే నీకు గొప్ప. అయితే తెలంగాణ సమాజానికి కూడా నేను అంటున్నా, ఈ మాటలతోని ఫోటోలతోని నమ్మేసి సరే మనోడే అనుకొని నువ్వు ఆలింగనం చేసుకున్నాక వానితోని మనం ఏమన్నా చేయి సాపి తీసుకుంటే ఇట్లాంటి టైంలో ఇట్లాంటి వినే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనము ఆత్మగౌరవ పోరాటం అన్నప్పుడు అసలు ఆయన కార్ నీకు ఏమవసరం ఉండే? గద్దరన్న ఉంటే ఇప్పుడు నేను ఇంటికి పోయి అడిగేటోడిని, నువ్వు కార్ ఎందుకు తీసుకున్నావు, తెలంగాణలో లేరా? నువ్వు గొంగడేసుకొని కాళ్ళని నడిక నడిచేటోనివి, ఎవరో ఇచ్చిన కార్ నీకెందుకని ఇలా కొట్లాడేటోడిని నేను. అయితే నువ్వు కార్ తీసుకోవడం వల్లనే ఆయన అనగలిగిండు కదా, ఇంకేం తీసుకుంటా మరి ఆయన ఉంటే తెలిసేది మనకి తెలిసేది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు వచ్చి జవాబు ఇవ్వాలి, నిజంగా ఇచ్చినా లేదా. చచ్చిపోయినోడిని పట్టుకొని గద్దరన్న గొప్పోడు అంటున్నావు నువ్వు. మరి గద్దరన్న భావజాలం నీకు తెలుసా? మరి ఆయన చాతుర్వర్ణం మాయాసృష్టం గుణకర్మ విభాగశ అనే సిద్ధాంతానికి ఆయన కట్టుబడి ఉన్న మనిషా? ఆయన కులాల వారికి వాటికి వీటికి డివైడ్ అండ్ రూల్ దానికి ఆయన ఓకేనా? కాదు కదా. ఆయన సమాజం సామాజిక తెలంగాణ అనే మనిషి ఆయనే. నువ్వు మాట్లాడడానికి సామాజిక అంటున్నావు నిజమే, కానీ నువ్వు ఎన్నుకున్న ఎజెండా ఏంది? నువ్వు పార్టీ పెట్టినప్పుడు నువ్వు ఏమేం డైలాగులు చెప్పినావు, నువ్వు పార్టీ ఆవిర్భావం అయినప్పుడు నీ వేషం ఎట్లుండే, ఇప్పుడు నీ వేషం ఎట్లుంది, ఈ రెండు బేరీజ్ చేసుకో. నువ్వు ఇంకో వేషం కూడా రేపు వేసుకోవచ్చు, చెప్పలేము, అది నీ స్వేచ్ఛ. ఎప్పటికప్పుడు మంచి పరిణతి పొందుతాడు, వెనుకకేం పోడు. అయితే నువ్వు గద్దరన్న పేరు వాడినందుకు నేను ఈ చర్చ తెచ్చిన. నువ్వు ఆయన జోలికి రాకుంటే నేను అనకనే పోదును. గద్దరన్న నిన్ను ఒక కామ్రేడ్ అనుకొని ఉండొచ్చు, ఈయన సినిమా యాక్టర్ కానీ మానవతావాది మంచి మనిషి అనుకోవచ్చు. నేను కూడా అనుకుంటానా, నిన్ను ఎవడు కన్ఫ్యూజ్ చేస్తుండు, నేను ఎవడో ఆగం చేస్తుండు. నువ్వు రాజకీయ ఈ క్రీడలా ఆగం కాకు. ఒక లెవెల్కి వచ్చినావు, నీ అదృష్టం బాగుండి డిప్యూటీ సీఎం అయినావు, నువ్వు సీఎం కూడా అవుతావు. నీ ప్రయత్నం నువ్వు గట్టిగా చేయి. నీకు దొరికిన అవకాశం డిప్యూటీ సీఎం ఏదైతే ఆంధ్రాలో ఉందో నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆడనే పెట్టు. మేము తెలంగాణలో కేసీఆర్కి ఒక అవకాశం ఇచ్చినాం, ఆయన మొత్తం దేశం మీద బీఆర్ఎస్ అనుకుంటా పోవట్లా తెలంగాణలో ఆగమైండు. నువ్వు డిప్యూటీ సీఎంగా ఆంధ్రాలో ఉన్నప్పుడు ఒంటరిగా నిలబడి గెలిచే సత్తా నువ్వు తెచ్చుకో. నీకు పొత్తుల వ్యవహారం ఎందుకు? ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ప్రజాసేవకు అంకితంగా డైలాగులు తగ్గి పని బాగా చేయను. నిజానికి కూడా నీ దగ్గర ఆవేశం ఉంది, పౌరుషం ఉంది, దాన్ని కరెక్ట్ వాడకుండా నీకు ఎవడు రాంగ్ రాసిస్తుండు, నీకు రాసి ఇచ్చేటోళ్ళు ఎంబడి ఉన్నోళ్ళని సరి చేసుకో. లేదంటే నీ వాదానికి నేను రాకున్నా ఒక దినం పిలువు, నేను రాసిస్తా. రాజకీయమే ప్రొఫెషనల్గా రాసిస్తాం. అంటే నువ్వు అనొచ్చు ఈ రేంజ్ నాకు చెప్పుడు, నేను తెలంగాణ వాదిని, తెలంగాణ తెచ్చుట్ల నా పాత్ర ఉంది, కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్ తేయడానికి స్ట్రాటజిస్ట్ నేను, కాబట్టి నేను ఇవన్నీ బేరీజ్ చేసి పవన్ కళ్యాణ్కి ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నా. నువ్వు రా, తెలంగాణలో మీటింగ్లు పెట్టు, నువ్వు రా, నీకు స్వేచ్ఛ ఉంది. కానీ తెలంగాణ వాళ్ళ మనసులు గెలువు, కానీ వాళ్ళ మనసులను నువ్వు గుణపంతో కుచ్చకు. నువ్వు ఆ రోజు మాట్లాడిన దాంతో గద్దరన్న టాపిక్తో కానీ తర్వాత నువ్వు నీ అయ్య జాగిరా అని నువ్వు గుణపాలు కూర్చినావు. నువ్వు ప్రేమ పంచు, గుణపాలు కూర్చకు. అప్పుడు నిన్ను వెల్కమ్ అంట, నేనే అంట. కానీ నువ్వు ఇట్లాంటి డైలాగులు మళ్ళోసారి అన్నావంటే అప్పుడు తెలంగాణ సమాజమే తిరగబడుతుంది. నీ జన సైనికులు అనేటోళ్ళు వాళ్ళు మా తమ్ముళ్ళే, వాళ్ళు పోరాళ్ళు ఏదో మా వాళ్ళు, వాళ్ళకి రాజకీయ ఉనికి కోసం వాళ్ళ తాపత్రయం వాళ్ళు పడుతుర్రు, నిన్ను ఒక ఐకాన్గా భావిస్తుర్రు. నిన్ను అభిమానించడం చెడు అంటలేను, ఒక మనిషి ఎవరినైనా అభిమానించవచ్చు, వాళ్ళ అభిమానాన్ని నేను గౌరవిస్తున్నా. వాళ్ళను కూడా నువ్వు ఆగం చేయకు. వాళ్లకు లైఫ్ ఇవ్వాలంటే నువ్వు తెలంగాణ మట్టిని, తెలంగాణ ప్రజలను ప్రేమించుకుంటూ రా. నువ్వు ఎవరికైతే లైఫ్ ఇద్దామనుకున్నావో వాళ్ళకి లైఫ్ వస్తుంది, లేకుంటే వాళ్ళు ఆగమవుతారు, నువ్వు ఆగమవుతావు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు. సో ఇది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సిన విషయము. తెలంగాణ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం ఇది. మంచికో చెడుకో పవన్ కళ్యాణ్ అయితే మొత్తానికి చర్చను లేవనెత్తి మంచి పనే చేసిండు. కానీ ఆయన సమాధానం చెప్పాల్సినవి అయితే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఆ కోడి చెరువు ఈ కథ అంతా, అన్నింటికంటే ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వ అధినేతగా ఉన్న రేవంత్ రెడ్డిది ఇప్పుడు బంతి మీ కోర్టులో ఉంది. మీరు తీసుకోవాల్సిన చర్యలు, మీరు వేయాల్సిన అడుగులు, ఈ రాష్ట్రాన్ని ఇంకా 2.5 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాల్సింది కూడా మీరే, కాబట్టి మీ మీద ఇంకా బాధ్యత ఎక్కువ ఉన్నది. సో ఇవి కొంత సోయితోని ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మన తొలివేలు.